This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest update. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలోని ఏలేరు నది తీరాన వెలసిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తుల సమక్షంలో ఈ మహోత్సవ కార్యక్రమాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన కరణం శ్రీను దంపతులు, కరణం నానాజీ దంపతులు, అప్పికొండ రమేష్ దంపతులు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం గణపతి పూజ, యాగశాల ప్రవేశం, రక్షాబంధనం, మండపారాధన, ఆదివారం పునఃపూజలు, హోమం వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం పొందాలని ఆలయ అర్చకులు అచ్చిబాబు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నువ్వు వచ్చేమా, నువ్వు వచ్చా అన్నయ్య వచ్చా బుజ్జే, ఇంకా కొద్ది పక్క తప్పుకో. అది అలాగే పెట్టవయ్యా, బూట్లు పెట్టి ఫోటో ఎప్పుడు బాగుంటుంది. ఎక్కడ తోట ఉందండి మన కొండ 50 ఓం గణానాన్త్వా గణపతిగో హవామహే కవిం కవీనామపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశ్రేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ ఎర్రవరం గ్రామంలో వేయించేసినటువంటి పవిత్ర యాలా నదీ తీరముందు శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా సుమారుగా 5 దశాబ్దాల నుంచి వెలసలుతున్న శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్వజస్తంభ ప్రతిష్ట, శిఖర ప్రతిష్ట, పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఈరోజు శనివారము, ఆదివారము, సోమవారం ఉదయం 7:35 ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం. ఈరోజు యాగశాల ప్రవేశము, గణపతి పూజ, రక్షాబంధన, యాగశాల ప్రవేశము ఇవాళ జరుగుతుంది. మండపారాధనలో, యోగిని మండపారాధనలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు పునఃపూజా కార్యక్రమం, హోమములు ఇత్యాది కార్యక్రమాలన్నీ రేపు ఆదివారం జరుగుతుంది. అలాగే సోమవారం ఉదయం 7:35 శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ, శిఖర పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసేసి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.